పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుతే సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమః నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమః సంకర్షణాయ చ శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమః సంకర్షణాయ చ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వ్యాసదేవాయ శ్రీ శుకయోగీంద్రాయ నమః ఆలయంలో వెలసి అనుగ్రహిస్తున్న దేవతలకు నమస్కరించుకుంటూ భగవద్భాగవతమయమైన ఈ సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ భాగవత కథాయజ్ఞంలో నిన్న సాయంకాలం ప్రహ్లాద చరిత్ర నరసింహస్వామి యొక్క అనుగ్రహ వైఖరిని వివరించుకున్నాం. అదేవిధంగా చివరికి బ్రహ్మవేత్త అయినటువంటి యతీశ్వరుల యొక్క బ్రహ్మజ్ఞాన సంహితమైన వాక్కులతో మంచి ముగింపు కూడా ఇవ్వడం జరిగినది. భవ్యమైనటువంటి భాగవతంలో సుఖయోగింద్రుడు చెప్తున్నది పరీక్షణ్ మహారాజుకి అనేక రకమైన గాథలు. ఈ గాథలన్నీ భగవంతుని గాథలు. ఈ గాథలకి ప్రమాణములు వేదముల్లో చెప్పినటువంటి అంశములు కొన్ని మహర్షులు వివిధ స్థలముల యందు ప్రవచించినవన్నీ కూడా ఇందులో సుఖయోగింద్రుడు వివరిస్తూ ఉన్నారు. ప్రధానంగా భాగవతం అనగానే రమ్యమైన ఘట్టాల్లో ఒక ప్రధాన ఘట్టంలోకి వాళ్ళ ప్రవేశిస్తూ ఉన్నాం. నీరాట వనాటములకు పోరాటం వెట్లు కలిగే మరి వెన్నుని చేయి ఆరాట మెట్లు మానెను ఘోరాటవిలోని భద్రకుంజరమునకు. ఇది తామసమన్వంతరంలో నారాయణుడు గజేంద్రుని అనుగ్రహించాడు.
మకరము బారి నుంచి విడిపించాడు అని ప్రసంగ సందర్భంలో చెప్పారు సుఖయోగీంద్రులు. మన్వంతరములో జరిగిన కథలు చెప్తూ ఇది ఒక ప్రసంగ సందర్భంలో చెప్పగానే పరీక్షన్ మహారాజు అక్కడ ఆగి అది వివరంగా నాకు చెప్పండి అని అడిగారు. పైగా 25 అవతారాల్లో ఇది ఒక అవతారంగానే వర్ణించారు సుఖయోగీంద్రులు. గుర్తుపెట్టుకోవాల్సింది ఈ భవ్యమైనటువంటి ఘట్టం పేరు గజేంద్ర మోక్షణము. ఇందులో అనేకమైన లోతైన అంశములు ఉన్నాయి. అందుకే ఇంత ప్రసిద్ధి చెందింది. కేవలం ఒక ఏనుగు కథ అయితే ఇలా నిలబడేది కాదు. ఇదంతా మనందరి కథ అవ్వడం వల్ల నిలబడింది. ఇక్కడ గజేంద్ర మోక్షానికి గీతతో సమానమైన స్థాయి ఉన్నది. అందుకే పంచరత్న గీతలు అని పారాయణ చేస్తూ ఉంటారు. ఈ పంచరత్న గీతలు ఏమిటంటే ఒకటి భగవద్గీత, రెండవది విష్ణు సహస్రం, మూడవది శాంతి పర్వంలో మహాభారతంలో భీష్ములు వారు చేసినటువంటి భీష్మ స్తవరాజం, నాలుగవది అదే శాంతనుశాసరికాల్లో వచ్చే అనుస్మృతి. ఈ 4 భారతంలోవే. 5వ గీత మాత్రం భాగవతం నుంచి తీసుకున్నారు, అది గజేంద్ర మోక్షణం. పంచరత్న గీతల్లో 5వది గజేంద్ర మోక్షణం. మిగిలిన 4 భారతంలో ఉన్నాయి. అంటే భగవద్గీత ఏ బ్రహ్మ విద్యను చెప్తోందో అదే బ్రహ్మ విద్యను ప్రతిపాదిస్తున్నటువంటి విష్ణు సహస్రనామము, అనుస్మృతి, భీష్మస్తవరాజం కూడా ప్రస్తావించబడుతున్నది. అసలు గీత అంటేనే బ్రహ్మ విద్య చెప్పబడేదే గీత. అంత స్థానం ఇంత భాగవతంలో ఒక గజేంద్ర మోక్షణానికి మాత్రమే దొరికింది అంటే దీని ప్రత్యేకత చూడండి. 4 మహాభారతంలోవే, ఒక్కటే భాగవతంలోది. ఎంత స్థానం దీనికి లభించింది? ఎందువల్ల అంటే 2 కారణాలు. ఇందులో సన్నివేశ బలం ఒకటి, స్తోత్రం ఒకటి. ఈ రెండూ దీనిలో అద్భుతం. సన్నివేశము, పాత్రలు, సందర్భము, దానికో శక్తి ఉన్నది. రెండవది స్తోత్రం. ఈ స్తోత్రం అత్యంత విశేషం, గజేంద్ర కృత స్తోత్రం. ఈ స్తోత్ర ప్రస్తావన చేసినప్పుడు ఒక చిన్న అనుభవం గుర్తుకొస్తున్నది, సహృదయులతో పంచుకుందామని. ఒక చోట సప్తాహం చేస్తూ ఈ ఘట్టం పూర్తయిందో లేదో ఒక కుర్రవాడు లేచి, మీరు అనుమతిస్తే నా అనుభూతి ఒకటి చెప్పుకుంటానన్నాడు. సరే చెప్పవయ్యా అంటే, వాళ్ళకి అత్యంత ఆత్మీయులైనటువంటి బంధువులకు ఒకరికి మెదడుకు సంబంధించినటువంటి ఒక వ్యాధి ఏదో వచ్చి హాస్పిటల్లో చేర్చారు. ఇంకా కష్టం ఇతడు అంటున్న సమయంలో అతడి తల్లిదండ్రులు ఇతడు కలిసి చేసిన పని ఏమిటంటే కాస్త విభూతి చేతితో తీసుకుని గజేంద్ర మోక్షణ ఘట్టం పారాయణ చేసి దాన్ని పెట్టారు. ఆశ్చర్యకరంగా అతడు కోరుకున్నాడు అని చెప్పారు. అంటే గజేంద్ర మోక్షణ ఘట్టానికి ఉన్నటువంటి శక్తి. అయితే ఇది భౌతికమైన ప్రయోజనం తప్పకుండా ఉంటుంది, పరమార్థ ప్రయోజనం తప్పనిసరిగా దీనివల్ల తెలుసుకోవాల్సింది అదే. ఆ పరమార్థమైన జ్ఞానం ఇందులో ఇస్తూనే భౌతికమైన ప్రయోజనం కూడా ఇందులో ఉన్నది. అలాంటి శక్తివంతమైన ఘట్టం, నిత్యపారాయణ చేయవలసిన ఘట్టం కూడా ఇది. అలాంటి రమ్యమైనటువంటి ఘట్టాన్ని చెప్పుకునే యోగం భగవత్కృపలో మనకి వాళ్ళు లభించింది. ఇక్కడ ఆ ఏనుగు గురించి ప్రస్తావిస్తూ అది క్షీరవారాశిలో త్రికూటగిరి అన్నారు. ఇక్కడ అంటే జరిగినది మన భూమి యొక్క పరిధిలో అనడానికి వీల్లేదు. ఎవరెవరికి వాళ్ళు చెప్పుకున్నప్పుడు ఇక్కడ జరిగింది అక్కడ జరిగిందని చెప్పినా భాగవతం చెప్తున్నది మాత్రం క్షీరవారాశిలో త్రికూటాద్రి అని చెప్పింది. ఇక్కడ త్రికూట పర్వతంపై ఒక మహారణ్యం. అరణ్యం ఎలా ఉన్నదంటే అది మరియును మాతులుంగ లవంగలుంగ చోతకేతకి భల్లాత కామ్రాతక సరళపన సబదరి వకుల వంజల పటకొట కుంద కొరవకు కోవిదార ఖర్జూర జంబూ జంబీరి పిచువంద మందార సింధువార అంటూ చాలా వర్ణించారు. ఇక్కడ అరణ్యాన్ని చదువుకుంటే బాగుంటుంది, కానీ మన అసలు ఘట్టంలోకి వెళ్ళాలి కనుక అరణ్య వర్ణన చాలా విశేషంగా చేస్తారు. మూలంలో కూడాను అరణ్య వర్ణన, అందులో ఉన్న వృక్షాలు, ఇవన్నీ వర్ణించడం జరిగినది. ఎందుకై ఇలా చెప్తున్నారంటే ఆ మధ్య అమెరికాలో ఒక ప్రొఫెసర్ గారు గజేంద్ర మోక్షంలో వర్ణించినటువంటి చెట్ల గురించి ఒక ప్రత్యేకమైన గ్రంథం రాశాడు. ఆయన ఎన్ని పరిశోధనలు చేస్తున్నారో, వాడి బయోలాజికల్ టర్మ్స్, వాడి ప్రయోజనాలు ఏవేవో రాశాడు ఆయన. అంటే ఎవరికి కావాల్సిన వాళ్ళు ఇస్తూనే ఉంది. ఇక్కడ ఆ ప్రకృతి, అరణ్యాలు, వృక్షాలు, వీటన్నిటి కూడా వర్ణించడం జరుగుతోంది. అలాంటి అరణ్యంలో గజేంద్రుడు ఉన్నాడు. ఇతడు గజంలో గజంలా ఉండకుండా గజేంద్రుడు అయ్యాడు. అంటే గజాలకు ప్రభువుగా ఉన్నాడు. ఎక్కడుంటే ఏముందండి, ఉన్న చోట గొప్పగా ఉండాలి. కానీ ఇక్కడ సమానానాం ఉత్తమ శ్లోకోస్తు అని చెప్పినట్లుగా అక్కడ గొప్పగా ఉన్నాడు గజేంద్రుడు. పైగా అన్నీ అనుకూలంగా ఉన్నాయి, ఆయన ప్రభువుగా ఆమోదించాయి. మొత్తం గజ సమూహం అరణ్యంలో ఎదురు లేకుండా ఉన్నది, అన్నీ అనుకూలిస్తుంటే హాయిగా గడిచిపోతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మహానుభావుడికి ఒకసారి తన యొక్క తోటి పరివారంతో అందులో ఉన్నటువంటి కరేణు సమూహం అంటే స్త్రీ గజములు, వాటితో పాటు ఇతర సైన్యములతో పాటు కలిసి అరణ్యంలో విహరిస్తూ ఉన్నారు. ఆ విహరిస్తూ ఉండగా మధ్యాహ్న వేళ అయ్యేటప్పటికల్లా కాస్త అలసట కలిగినది. అప్పుడు ఎదురుగా పెద్ద కాసారం కనబడింది, విశాలమైన కాసారం, తటాకం. అది చూసి ఇందులోకి దిగి స్నానం చేద్దామా అన్నారు అందరూ కూడా. సరే బాగుందన్నారు, అందరూ కలిసి దిగారు. దిగిన తర్వాత స్నానం ఆడుదామనుకున్నది కాస్త జలకాలాటలోకి వెళ్ళింది. ఏదో మామూలుగా స్నానం చేసి వచ్చేస్తే పర్వాలేదు, జలకాలాట మొదలైంది. ఆ జలకాలాటలో క్రమక్రమంగా ఒకరి మీద ఒక నీళ్లు జల్లుకుంటూ, పైగా ఏనుగులు సంబరం చేసుకుంటే ఆ చోటు ఎలా అవుతుందో చెప్పనక్కర్లేదు. మొత్తం కలతబారిపోయింది, మొత్తం ఆ సరస్సు అంతా కూడా.
అక్కడెక్కడో ఒక దగ్గర నిద్రిస్తున్నటువంటి మొసలి కదిలింది. ఆ కదిలిన మొసలి వచ్చి ఒక్కసారిగా ఈ గజేంద్రుడి పాదం పట్టుకుంది. ఇంతమందిలో ఈయన పాదమే ఎందుకు పట్టుకుందంటే అదే యోగం. ఆయన పాదాన్ని గట్టిగా పట్టుకుంది. వెంటనే తన బలాన్ని ఉపయోగిస్తున్నాడు. ఇక్కడ చేయవలసింది చేస్తున్నాడు. ఈ మొసలి పట్టుకోగా ఏర్పడిన పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఈ కథ జరగలేదనడానికి మనకు హక్కు లేదు, ఇది జరిగిందనే పురాణం చెప్తోంది. కానీ ఇందులో ఒక సంకేతవాదాన్ని కూడా మనం గ్రహించి ఇది జరిగిన కథ కాదు, జరుగుతున్న కథ అని తెలుసుకుని జరగాల్సిన కథ ఏమిటో నిర్ణయించుకోవాలి. ఇక్కడ ఊహకలంగి జీవన పుటోలము నంబడి పోరుచున్ మహామోహలతా నిబద్ధ పదమున్ విడిపించుకొనంగలేక సందేహము పొందు దేహి క్రియా దీన దశన్ గజముండే భీకర గ్రాహ దురంత దంత పరిఘట్టిత పాదకుర్హగ్రశల్యమై. ఈ ఒక్క పద్యం ద్వారా ఎలా అర్థం చేసుకోవాలో భాగవతాన్ని చూపిస్తున్నారు పోతన గారు. ఆయనకు మూలమే ఆధారం ఇది చెప్పడానికి. ఊహ కలంగి జీవన పుటోలమునంబడి పోరుచున్. మొత్తం గజేంద్ర మోక్షం జీవుని వేదన. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టుకోవాలి. గజేంద్ర మోక్షం ఘట్టానికి జీవుని వేదన అనుకోవచ్చు. ఈ జీవుడు అనేక అనుకుంటాడు, సంసారంలో ప్రణాళికలు వేస్తూ ఉంటాడు. ఒక్కసారి మోకాలు అడ్డం వచ్చి ఏదో తగులుతుంది ఇక్కడ. అలాంటి పరిస్థితి. ఊహ కలంగి, ఎన్నో ఊహలు ఉన్నాయి, అవన్నీ కలతబారిపోయాయి. ఆ జీవన సంగ్రామంలో పోరుతూ ఉండగా మోహలతా నిబద్ధ పదమును, మహామోహలతా నిబద్ధ పదమును, మోహం చుట్టుకుంటుందయ్యా అని చెప్పాడు. మోహం అంటే సత్యాన్ని అసత్యంగాను, అసత్యాన్ని సత్యంగాను భ్రమించడం ఒకటి. ఇది అసత్యమని తెలుస్తూ ఉన్నా వదులుకోలేకపోవడం, అది సత్యమని తెలుస్తున్నా పట్టుకోలేకపోవడం, అదే పెద్ద మోహం. ఆ మోహం అడుగడుగున ప్రతి వారికి అనుభవమే. మనం ఆలోచించకుండా తప్పించుకు తిరుగుతాం, కానీ కాస్త ఆలోచిస్తే తెలిసిపోతూ ఉంటుంది మనకు కూడా. అది మోహం. పైగా కాసారంలో మొసలికి బలం, సంసారంలో మోహానికి బలం అన్నారు ఇక్కడ. నీటిలో దిగితే మొసలికి బలం పెరుగుతుంది, సంసారం అంటే మోహానికి బలం పెరుగుతుంది. ఆ మోహం ఎలా పట్టుకుందంటే, మొసలి పట్టు అంటే మనకి కొంచెం అర్థమవుతుందో అర్థమకపోవచ్చు. మోహం పట్టు ఎలా ఉంటుందో అద్భుతమైన ఉపమానంతో చెప్తున్నారు పోతన గారు. మహామోహలతా నిబద్ధ పదము. ఒక తీగ చుట్టుకున్నప్పుడు ఎంత గట్టిగా చుడుతుంది, దాని ఎటు నుంచి ఎటా చుట్టిందో విప్పడం మహా కష్టం. అలా ఒక లత చుట్టుకున్నట్టు చుట్టుకుంటుంది, ఆ బంధం అంత గట్టిగా ఉంటుంది. మహామోహలతా నిబద్ధ పదమును విడిపించుకొనంగలేక సందేహము పొందు దేహి క్రియ. దేహి అంటే జీవుడు. దీనదశన్ గజముండే అంటే గజేంద్ర మోక్షాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఈ పద్యవర్ణంలో ఉపమానం పేరుతో ఒక ఉపదేశాన్ని, ఒక సూచన అందిస్తున్నారు పోతన గారు. భీషణ గ్రాహ దురంత దంత పరిఘట్టిత పాద ఖురగ్రశల్యమై. గట్టిగా పట్టుకుంది ఆ మొసలి, పాదం చిదుగుతున్నట్లు అవుతున్నది. అప్పుడు ఆలోచిస్తున్నాడు, ఎలా ఉండేవాడిని, ఎలా అయ్యాను. పైగా ఇంతవరకు హాయిగా తిరిగాను, పైలా 25 బతుకు, ఎక్కడ ఎదురు లేదు, హాయిగా వచ్చాను, ఇక్కడ దిగాను. దిగిన తర్వాత ఏమైంది, వీళ్ళందరి ముందు డాంబికాలకు పోయి నేను కూడా నా ప్రతాపాన్ని చూపించాను. తెలుస్తూ ఉన్నది క్రమక్రమంగా తన ప్రతాపం తగ్గిపోయింది. బహుళ పక్ష సీత భానుపగిది, కృష్ణపక్షం చంద్రుల్లాగా క్రమంగా తన యొక్క తేజస్సు తక్కింది. అందుకే మకరమొప్పే దస్య మత్తేభమల్లం మల్లంబు, జీవనమయం అయినటువంటి జలం. అందుకే జీవనంబు తనకు జీవనంబౌట అంటారు పోతన గారు. ఇక్కడ జీవనం అనే మాటకి జలం అని ఒక అర్థం ఉంది. జలమే తనకి జీవనాధారం కనుక అందులో దాని బలం పెరిగింది, స్థాన బలం అదే. అందుకే సంసారం మోహానికి స్థాన బలం అక్కడ గట్టిగా పటిష్టంగా ఉంటుంది. అది ఇక్కడ అందుకు దాని బలం పెరిగింది, దీని బలం తగ్గింది, క్రమక్రమంగా క్షీణించింది. ఆ క్షీణించినప్పుడు అప్పుడు తెలిసొస్తుంది. అప్పటికి కూడా కొందరికి తెలియదు, అది తెలుసుకోవాలి ఇక్కడ. అప్పటికీ తెలిసిందంటే యోగమే. కొందరు అంటూ ఉంటారు గజేంద్రుడిది ఆర్తభక్తి అని, కానీ ఆర్తితో మొదలయ్యింది, జ్ఞానముగా పండిపోయింది, అది గజేంద్రుడి భక్తి. గజేంద్రుడిది 100% జ్ఞానభక్తియే. అయితే బాహ్యమైన ఏదో ఒక ప్రేరణ కావాలి కనుక ఈ ఆర్తి ఒకానొక ప్రేరణ అయింది. గజేంద్రుడు చేసిన స్తోత్రము అందులో హృదయము తెలిస్తే మాత్రం ఇతడు జ్ఞానభక్తుడని స్పష్టమవుతుంది. అనేక జన్మల సాధన ఏదో ఉంది. ఒక చిన్న భ్రష్టయోగి ఇప్పుడు వచ్చాడు, దానితో ఆ కర్మక్షయం అయిపోవాలి. ఆ తర్వాత ఇంక సంపూర్ణంగా ఎందుకు వచ్చాడు అదే మిగులుతుంది ఇక్కడ. అది ఇందులో దాగినటువంటి ఆంతర్యం. ఈ మహానుభావుడికి ఆలోచన వచ్చింది. నానేక పయూధముల్ వనములో నన్ పెద్ద కాలంబు సమ్మానింపన్ 10,00,000 కోటి కరణీనాథుండనై మద్దానాంబ పరిపుష్ట చందనలతాంత ఛాయలందుండలేక ఈ నీరాస ఇటేల వచ్చితి భయం బెట్లో కదే ఈశ్వరా. పోతన గారు ఈ పద్యం ఎంత అద్భుతంగా శిల్పించారు అంటే,
కొన్ని ఘట్టాలు వచ్చినప్పుడు అంత మూలం చెప్పుకున్నా పోతన గారి పద్యాలు ఊతం లేకపోతే రమ్యత రాదండి. తెలుగువాడు అదృష్టం. అది ఒక మాట చెప్పాలి అంటే ఇక్కడ తెలుగువాడు అదృష్టమే కాదు, పోతన భాగవతం ఒక్కసారి అనుకుంటున్నాం కనుక వ్యాసుడు విష్ణువు కూడా సంతోషిస్తారు కనుక. చిన్న సంఘటన, ఒకసారి ఢిల్లీలో భాగవతం చెప్పడానికి వెళ్ళినప్పుడు రోజు శ్రోతలందరికంటే ఒక యతీశ్వరుడు ముందొచ్చి కూర్చునేవాడు. నేను ఆయన తెలుగు ఆయన అనుకున్నాను, చక్కగా వినేవారు. 7 రోజులు అయిపోయాక ఆయన రెండు మాటలు మాట్లాడతానన్నారు. సరే అని నిర్వాహకులు అనుమతించారు ఆయన్ని. ఆయన హిందీ, ఆయన తెలుగు రాదు ఆయనకి, కానీ రోజు ఆనందాశ్రులతో వినేవాడు ఆయన. ఆయన హిందీలో మాట్లాడారు. ఏమనంటే నార్త్కి అంటే ఉత్తరాదిలో తులసీదాస్ ఎలాగో తెలుగు వారికి పోతన గారు అలాగా. ఆ పోతన గారి యొక్క చరిత్ర వినడమే తప్ప ఆయన కవిత్వాన్ని వినాలి అని నేను కూర్చున్నాను. నాకు భాష అర్థం కాకపోయినా భాషలో ఉన్న భగవంతుడు నాకు తెలుసు కనుక ఇక్కడ కూర్చుని ఆ పద్యాలు వింటూ ఆనందాశ్రులు రాచుతూ ఉన్నానని చెప్పాడు ఆయన. నాకు ఆశ్చర్యం కలిగింది. అది మా పోతన గారండి. ఏం పద్యం ఇది? నానానేక పయూథముల్ వనములో నన్ను పెద్ద కాలంబు సమ్మాని పని. ఎలా ఉండేది నా బతుకు, ఇప్పుడు ఇలా దిగిపోయింది. ఇందులో ఏనుగులు గుంపులన్నీ చక్కగా నన్ను కొడుచుకుంటూ ఉంటే 10,00,00,000,000 కరణీనాథుండనై ఉండి 10,00,00,000,000 మీ ఇష్టం ఎంత గుణించుకుంటారో గుణించుకోండి. ఇన్ని ఏనుగు సమూహాలు, అందులో ఆడ ఏనుగు సమూహాలు కొడుచుకుంటూ ఉంటే హాయిగా నా చందనవనాల్లోనే ఉండొచ్చుగా. పైగా చందనవనాలు ఎలా పెరిగాయి? మద్దానాంబ పరిపుష్ట చందన లతాంత ఛాయలందు ఉండలేక నా యొక్క చెక్కిళ్ళ నుంచి స్రవించేటువంటి మదజలంతో పెరిగిన చందన వృక్షాల నీడలో ఉండలేక ఇలా ఎందుకు వచ్చాను అన్నాడు. ఇది ఒక సంకేత భాష. ఏమంటే 10,00,00,000 ఆడ ఏనుగులా? ఇది ఎక్కడైనా సాధ్యమేనండి? దేశ జనాభావే ప్రపంచ జనాభావే అంత ఉండదు కదా అన్నాడు ఒక ఆయన. అందుకే అది భూమి మీద జరిగిన కథ కాదయ్యా, త్రికూటాద్రి మీద జరుగుతుంది, అక్కడ జనసంఖ్య వేరు అని చెప్పడం జరిగింది. కానీ ఇందులో సంకేత భాష. ఎందుకంటే ఈ శ్లోకం మూలంలో లేదు. పోతన గారు ఒకానొక వేదాంత సంకేతాన్ని అందిస్తున్నాడు. ఇప్పుడు గజేంద్రుడు మనవాడే అయిపోతే, లేదా గజేంద్రుడు మనమే అయిపోతే, మనమే అవడం ఏంటి, మనమే అయ్యున్నాం. మనమే గజేంద్రుడు అయితే మనకి 10,00,00,000 ఏనుగులు ఉండాలిగా. ఉన్నాయి, తెలుసా? అదేమిటో ఆలోచిద్దాం. వృత్తులు అనే మాట వినుంటారు చాలామంది. వృత్తులు అంటే వర్తించేది వృత్తి, పని. ఏమిటా వృత్తులు అంటే మనకి ఉన్న ఇంద్రియములన్నీ 10 ఇంద్రియాలతో మన పనులు చేస్తుంటాం. ఎన్ని పనులు చేస్తుంటాం? 10 పనులేనా? ఒక్కసారి కన్ను అనే ఒక్క ఇంద్రియంతో ఇప్పుడు ఎన్ని చేస్తుంటాం? లెక్కలేదు. ఇంకా ఎన్ని చేయబోతున్నాం? లెక్కలేదు. లెక్కలేవు అని చెప్పినప్పుడు 1,00,00,000,000 అని చెప్తూ ఉంటారు కదా. కానీ 10,00,00,000,000 కరణీనాథుండనై అంటే నా దశేంద్రియాలతో అనేక వృత్తులు చేసుకుని ఆ వృత్తుల లంపటాల్లో తగులుకుని తిరుగుతున్నవాడును. అది దీని యొక్క మరొక భావం ఇక్కడ. అలాంటి వాడనే నేను ఏదో మద్దానాంబ పరిపుష్ట అని చెప్పడం, తన నుంచి స్రవించేటువంటి మదజలంతో పెరిగినటువంటి చందన వృక్షములు అవి చల్లగా ఆహ్లాదంగా ఉంటాయి. అంటే అంతర్ముఖ దృష్టితో నా లోపలే నేను శాంతిగా ఉండకుండా ఈ నీరాస ఇటేల వచ్చితి విషయాసతో బహిర్ముఖుడినయ్యాను. దాని ఫలితంగా సంసార కాసనలో చిక్కుకున్నాను. ఇది ఈ శ్లోకంలో దాగినటువంటి మరొక అర్థం. తాత్వికార్థం గ్రహించే ధన్యులకు నమస్కరిస్తూ ఇది చెప్పుకుంటున్నాం. తర్వాత ఆలోచిస్తున్నాడు. ఏ రూపంబున దీని గెల్తూ ఇక మీదేవేల్పు చింతింతు ఎవ్వారం జీరుదు ఎవ్వరడ్డమిక ఈ వారి ప్రచారోత్తమును వారింపంగల వారలెవ్వరు కృపా వ్యాపార పారాయణుల్లేరే మృఖ్యద దిక్కుమాలిన మొరాలింపన్ ప్రపుణ్యాత్మకులు. దీన్ని ఎలా గెలిచేది ఇప్పుడు నేను? ఈ వారి ప్రచారోత్తమని అంటే నీటిలో తిరిగేటువంటి గొప్పవాణ్ణి వారింపంగలవారు, అడ్డపెట్టి నిరోధించే వాళ్ళు ఎవరు లేరా? ఎవరు వింటారు నా మొర అనుకున్నాడు. ఎవరు వింటారు నా మొర అని అందరూ అనుకుంటారు. ఆ సమయంలో స్ఫురణకి రావడమే భగవంతుడి అనుగ్రహం. ఆ స్ఫురణ సమయానికి భగవంతుడు గుర్తు రావడమే అనుగ్రహం, మరేమిటి కాదు. ఇక్కడ స్ఫురణయే దైవము. ఆయన స్ఫురించాడు, ఇంకేం కావాలి ఇక్కడ? అప్పుడు ఆలోచిస్తున్నాడు. ఇదంతా మనకదే. తనది అనుకున్న బలగం ఏమైంది? కాసారంలో దింపేరే కానీ అది పడుతూ యుద్ధం చేస్తున్న కొద్దీ ఒక్కొక్కరు ఒడ్డుకెళ్ళి వింత చూస్తూ కూర్చున్నారు ఇక్కడ. ఇది అంతే. సంసారంలో కలిసి మనతో సుఖాలు అనుభవించడానికి అందరూ సిద్ధంగా ఉంటారు. కష్టాలు మొదలయ్యాయో ఒక్కొక్కడు తప్పుకుపోతాడు. అది ఇందులో చూపిస్తున్నారు. అందుకు తనతో దిగిన గుంపు అంతా కూడా ఒడ్డుకు చేరి ఇంత చూస్తున్నారు. మళ్ళీ ఆ మొసలి తన మూడు మార్చుకుని ఆయన వదిలి మా పాదం పట్టుకుంటేను అందుకు ఎందుకైనా మంచిదని అందరూ ఒడ్డుకు చేరిపోయారు. చేరిపోయి చూస్తున్నారు. అప్పుడు అనుకున్నాడు, ఆహా తనవారు అనుకున్న వారు ఇదనమాట. పోనీ తనది అనుకున్నది ఇది. తనవారు అనుకున్న బలగం అది, తనది అనుకున్న బలం ఇది. కనుక బలగము తనది కాదు, బలము తనది కాదు. ఇంతకాలం ఉన్నాయి, ఇప్పుడు పోయే. అది కాలం బట్టి కలగడం, కాలం బట్టి పోవడం అంటే
కాలం బట్టి కలిగించేవాడు పోగొట్టేవాడు ఎవడు ఉన్నాడు, వాడిని తెలుసుకోవాలి, కనుక వాడినే శరణు వేడాలి అని ఎరుక ఏర్పడింది. ఆ ఎరుకతో అత్యద్భుతమైనటువంటి స్తోత్రాన్ని చేయబోతున్నాడు. ఈ స్తోత్రం వల్లనే దీనికి భగవద్గీతతో సమానమైన స్థానం లభించింది. ఈ స్తోత్రానికి భావనాత్మకంగా నిరంతరం మననం చేస్తూ ఉంటే పరతత్వం అంటే ఏమిటో చెప్పబడుతుంది. ఇక్కడ వేద వేదాంత వేద్యమైనటువంటి పరతత్వం, గమ్యమైన పరతత్వము, ఏకం అద్వితీయం బ్రహ్మ అని చెప్పబడే పరతత్వం ఉంటుంది. ఈ స్తోత్రానికి పేరు నిర్విశేష బ్రహ్మస్థుతి. నిర్విశేష, విశేషం అంటే పర్టికులర్, దీనికి ఆపోజిట్ జనరల్. నిర్విశేష దాన్ని సామాన్యము అంటారు సంస్కృతంలో. నిర్విశేష సామాన్య. సామాన్యం అంటే అంతటా వ్యాపించి సమం సర్వేషు భూతేషు తిష్టంత పరమేశ్వరు, అది సామాన్యం. నిర్విశేషం అంటే పర్టికులర్, ఒక దేహము, ఒక నామము, ఒక రూపము, దానితో పరిమితం అయితే అది విశేషం. ఆ విశేషము లేనిది నిర్విశేషము. అంటే విశేషము ఒక నామరూపాల్లో ఇమిడేది కాదు, ఒక పరిధిలో ఉండేది కాదు. సమముగా సర్వులు యందు సత్తాస్ఫురత్తగా ఉంటూ సర్వ జగన్నిర్వహణకి ఆధారమైన చైతన్యం ఏదో అది సామాన్యము, అది సమము. ఆ సమమైన పరతత్వం ఏదో దాన్ని స్తోత్రం చేస్తున్నాడు ఇందులో. అందుకే ఇందులో నామరూప విశేషాలు ఏవీ కనబడవు. ఫలానా దేవుడని చెప్పబడింది ఇక్కడ. ఇది ఒకటి గ్రహించవలసిన ఒక అంశం. శంఖచక్ర గదాధారి కనబడ్డు, త్రిశూలధారి కనబడ్డు. ఇందులో చెప్పబడుతున్నది నిర్విశేష బ్రహ్మము. ఉపనిషత్ ప్రతిపాద్యమైన ఔపనిషద బ్రహ్మం ఇందులో చెప్పబడుతున్నది. ఇందులో విషయము రెండే ఉంటుంది. ఒకటి బ్రహ్మము, రెండవది ఆ బ్రహ్మముని నేను శరణు వేడుతున్నాను అంతే. ఇక్కడ బ్రహ్మేష్టం శరణముపగమ్య అనే శృతివాక్యం. ఇష్టమైన బ్రహ్మమును శరణు వేడుట అంటే బ్రహ్మము ఇష్టం కావాలి. ఇష్టం కావాలంటే ప్రీతిపాత్రుడు కావాలి, అదే భక్తి అంటే. బ్రహ్మము పట్ల ప్రీతి పెంచుకుని ఆయన శరణు వేయడమే భక్తి. అందుకే సగుణ బ్రహ్మపై ఉన్న సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మలో బ్రహ్మం అనేది మళ్ళీ సామాన్యం, ఆ నిర్గుణ బ్రహ్మమే సగుణమైంది. కనుక బ్రహ్మమును శరణు వేడుట అనే మాట ఇందులో చెప్పబడుతున్నది. ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే ఉపనిషద్వాక్యం. అందుకే మోక్షకాంక్ష కలిగిన వాడు బ్రహ్మముని శరణు వేడాలి. ఎలా శరణు వేడాలి, ఆ బ్రహ్మతత్వం ఏమిటి, ఆయన యొక్క లీలలేమిటి, ఇవన్నీ కూడా ఇందులో వివరించబడుతున్నాయి. అందుకే ఇది సర్వసామాన్య స్తోత్రం అని చెప్పుకోవచ్చు. అంటే ఏ దేవత భక్తుడైనా ఇది పారాయణ చేసుకోవచ్చు. ఇందులో కొంచెం సూచనప్రాయం ఏంటంటే గత జన్మల్లో విష్ణువుని ఆరాధించిన వాడు గనక ఆ సర్వవ్యాపమైన బ్రహ్మము ఆ విష్ణు రూపంగా ఇతను అనుగ్రహించింది. అదే ఇందులో ఉన్నటువంటి ఒక సంకేతార్థం. అదేవిధంగా బ్రహ్మముగా ఆరాధించవలసిన దేవతలెవరో మనకు వేదం చెప్పింది. వాళ్ళెవరినైనా దీనిలో భావించవచ్చు. సగుణ బ్రహ్మోపాసనకి ఉపయుక్తమైనటువంటి సంప్రదాయంలో ఈ స్తోత్రాన్ని వినియోగించుకోవచ్చు. ఎందుకంటే ఆ విష్ణువు కాని దేవత ఎవరు, ఆ భావంతో ఇక్కడ మనం గ్రహించి ఆరాధన చేసుకోవచ్చు. ఒక అత్యద్భుతమైనటువంటి ఈ స్తోత్రాన్ని ప్రారంభిస్తున్నారు. పైగా ఇది గాయత్రీ మంత్ర గర్భితంగా ఉన్నటువంటిది, గర్భితమై ఉన్నది, అదొక విశేషం. భాగవతమంతా గాయత్రీ స్వరూపమే. అందున ఈ స్తోత్రము మొట్టమొదటి నుంచి మంత్రాత్మకం. అందుకే గొప్ప మాట అంటున్నాడు ఇక్కడ మూలంలో, ఏవం వ్యవసితో బుద్ధ్యా సమాధాయ మనోహృది జజాప పరమం జాప్యం ప్రాగ్జన్మన్యనుశిక్షితం. ఇక్కడ ఒక విశేషమైన మాట చెప్తున్నాడు. ఇక్కడ ఈయన స్తోత్రమును జపించాడు అన్నారు. ఎవరైనా స్తోత్రాన్ని జపిస్తారా? మంత్రాన్ని జపిస్తారు, స్తోత్రాన్ని పఠిస్తారు. అలాంటిది ఇక్కడ జపించాడు అన్నారు. జపించాడు అనడమే కాదు, పరమం జాప్యం, జపించవలసిన దాన్నన్నిట్లోకి గొప్పది, దీన్ని మించి జపించవలసిన గొప్పది మరేదీ లేదు. పరమం జాప్యం అని చెప్పడంలో జపించవలసిన వాటిలో అల్టిమేట్, అతి గొప్పది ఇది, దీనికంటే ఉత్కృష్టమైనది మరొకటి లేదు. అలాంటిదాన్ని జపించాడు అన్నారు. ఇది చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే జపం అనేది కేవలం వాచిక క్రియ కాదు, వాచిక మానసిక క్రియల రెండింటి యొక్క కలయిక. ధ్యానం అనేది కేవలం మానసిక క్రియ, స్తోత్రం అనేది కేవలం వాచిక క్రియ. జపం అనేది రెండింటికి నడుము ఉంటుంది, ఇక్కడ రెండింటినీ కలబోసుకుంటుంది. అదే మనసా వాచా చేశాడు అనేటువంటి భావం ఇక్కడ స్వీకరించాలి. ఇంకొకటి మంత్రమే జపిస్తారు గనక ఇది కేవలం స్తోత్రం కాదు, ఇది మంత్రము అని చెప్పడం దీనిలో ఉన్నటువంటి గొప్ప భావము. మంత్రం అంటే శక్తిమంతమైన శబ్దమే మంత్రము. కనుకనే వేదములు ఉన్న వాక్యములకు మంత్రం అని పేరు. అదే మనం ఇతర కావ్యాల్లో వాటిలో ఉండేవాటికి వాక్యములని పేరు, వేదవాక్యాలకు మంత్రం అని పేరు. ఎందుకంటే శక్తివంతమైన శబ్దములవి. అవి ఎంత శక్తివంతమైనవో ఇది కూడా అంత శక్తివంతమైనవి. ఇందులో ఒక్కొక్క శ్లోకం చాలు మన బ్రతుకు తరింపజేయడానికి, అంత విశేషమైనది. ప్రారంభమే అద్భుతమైనటువంటి భావనతో మొదలవుతోంది. ఓం నమో భగవతే తస్మై యతయేతచ్చిదాత్మకం పురుషాయాది బీజాయ పరేశాయాభిధీమహి యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం యయిదం స్వయం యోస్మాత్ పరస్మాచ్చ పరః
తం ప్రపజ్జే స్వయంభువం. మొదటి 2 శ్లోకాలైనా పారాయణ చేసుకోవడం, ఒకటి అలవాటు చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఎందుకు ఇదైనా చాలు అదైనా చాలు అంటే చెప్తున్నామంటే మొత్తం స్తోత్రం ఎలాగో ఇక్కడ వ్యాఖ్యానించడానికి అవకాశం లేదు గనక ముఖ్యమైన ఎంపిక చేసుకుంటున్నాం. ఆ ముఖ్యమైనవి చదువుకున్న చాలు. ముఖ్యమైన వాటిలో ముఖ్యాతి ముఖ్యమైన మొదటి 2 ఎంత అద్భుతమైన భావం ఉందో చూడండి. ముందు ప్రణవంతో ప్రారంభించాడు, నమస్కారం తర్వాత భగవతే తర్వాత చూపిస్తున్నాడు. అచ్చం మంత్ర ప్రక్రియలో నడుస్తుంది. భగవతే అంటే ఏమిటో విస్తారమైన వ్యాఖ్యానం ఇచ్చుకున్నాం మనం 2వ రోజు 3వ రోజు భగవాన్ శబ్దానికి. ఇప్పుడు మరి వివరించనక్కర్లేదు. అది ఓం నమో భగవతే తస్మై. తస్మై అన్నారు ఇక్కడ. తస్మై అంటే అతనుకు. అతడంటే ఎవరు? తత్పద లక్ష్యార్థమైనటువంటి వాడు, తత్పదం చేత చెప్పబడేవాడంటే పరమాత్మ పరమేశ్వరుడు. తత్ సవితుర్వరేణ్యంలో తత్పదం. ఇక్కడ పరబ్రహ్మం గురించి వేదము తత్ అనే చెప్పి ఊరుకుంది. ఎందుకంటే వేదాన్ని మించిన మాటల్లో వేదం దేని గురించైనా వర్ణించగలదు. దేని గురించైనా చెప్పగలిగే వేదం దేని గురించి చెప్పేటప్పుడు నేను చెప్పలేనంటుందో అది పరబ్రహ్మ అన్నారు ఇక్కడ. మరి దాని గురించి చెప్పాలన్నప్పుడు ఏమైందంటే తత్ నూరుకుంది. తత్ అంటే అనిర్వాచ్యం అనే మాట ఇక్కడ తీసుకోవాలి. యన్మనసా నమనుతే యతో వాచో నివర్తేత అప్రాప్య మనసా సహా. అదే మనస్సుకి మాటకి అందులో పరతత్వాన్ని తత్ అంటారు. ఆ తత్స్వరూపమైన బ్రహ్మము. భగవతే శబ్దానికి బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి గచ్చతే అని సుఖయోగిందులు ప్రథమ స్కందంలోనే మనకు చెప్పారు. అందుకే ఓం నమో భగవతే తస్మై. చూసారు, అప్పుడే పరిపూర్ణమైన వేదాంతాన్ని చెప్తున్నాడు. ఆ తస్మై తచ్చబ్దవాచ్యుడైన బ్రహ్మమునకు నమస్కారం. ఎవడా తచ్చబ్దవాచ్యుడు? యత ఏతత్ చిదాత్మకం పురుషాయాది బీజాయ పరేశాయాభిధీమహి. ఎవరి నుండైతే ఈ చైతన్యవం పూర్ణమైనటువంటి జగత్తు ఉద్భవించిందో, అంటే జగత్తు చైతన్యమయం. మయానికి చైతన్యానికి తేడా ఉంది. చైతన్యమయం అంటే జగత్తు నామరూపాత్మకం కనబడుతుంది కనుక మయం అనాలి. ఉంగరం బంగారుమయం. ఉంగరం బంగారుమయం అంటే అర్థం ఏంటి? ఉంగరానికి బంగారం కించిత్ భేదం ఉన్నది. బంగారం ఒక రూపంతో కనబడుతుంది, అప్పుడు ఉంగరం అంటున్నాం. ఉంగరం అనే రూపంతో కనబడితే, కానీ బంగారానికి రూపం లేదు. ఉంగరం అనే రూపంతో కనబడుతుంది బంగారం, అప్పుడు ఉంగరం అంతా బంగారుమయం అన్నాం. కనుక ఉంగరం అనే నామరూపాలు చూస్తూ అది బంగారుమయమని ఎలా తెలుసుకున్నావో, నామరూపాత్మకమైన జగత్తును చూస్తూ అది చైతన్య స్వరూపుడైన పరమాత్మను తెలుసుకో. అటువంటి భావన. అది యత ఏతచ్చిదాత్మకం. ఎవరి నుంచి అయితే ఈ చైతన్యమయమైనటువంటి జగత్తు ఆవిర్భవించినదో, కలుగుతూ ఉన్నదో, పెరుగుతూ ఉన్నదో అటువంటి బ్రహ్మమునకు నమస్కారము. అది దీని యొక్క భావం. చిదాత్మకం. పురుషాయ, పురుషుడు, పురుషునికి నమస్కారం. పురుషుడు అంటే ఇక్కడ అర్థం పూర్ణత్వాత్ పురుష, అంతే, పరిపూర్ణుడు. పూర్ణమద పూర్ణమిదం, పరిపూర్ణమైనటువంటి వాడు. ఆది బీజాయ, సర్వ జగత్తుకి ఆది అయిన వాడు, మూలమైన వాడు. అందుకే 2 మాటలు చూపిస్తున్నారు. జన్మాద్యస్య యతః అనేటువంటి మొదటి సూత్రమే ఇక్కడ చెప్పబడుతోంది. పురుషాయ ఆది బీజాయ పరేశాయ. ఈశ్వరుడికి ఈశ్వరుడు ఆయన, ఆయన్ని మించిన ఈశ్వరుడు లేడు. అందుకే పరేశాయ. అటువంటి పరమాత్మని అభిధీమహి. ధీమహి అంటేనే ధ్యానిస్తున్నాను, ఉపాసిస్తున్నాను, బుద్ధితో అనుసంధానం చేసుకుంటున్నాను అని భావం. ఏ విధంగా చేస్తున్నంటే అభి. అభి అంటే అభితః, పూర్ణతః, సంపూర్ణముగా ఆయన్ని ఉపాసన చేస్తున్నాను. ఇది అనన్యం, మరొకటి లేదు. ఆ భగవానుని సంపూర్ణముగా నేను ఆశ్రయిస్తున్నాను, ఉపాసిస్తున్నాను. ఇంకా పరమాత్మ యొక్క తత్వం తెలుసుకోవడానికి యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం యయిదం స్వయం యస్మాత్ పరస్మాత్ పరః తం ప్రపజ్జే స్వయంభువం. ఈ 2వ శ్లోకంలో మరింత విశేషం చెప్తున్నారు. ఆ పరమాత్మ యచ్చబ్దవాచ్యుడు. చాలా విశేషమైన మాట. యచ్చబ్దవాచ్యుడు. యత్. యత్ అంటే ఏదియో అది అర్థం. ఎత్తు తత్తు అని 2 ఉంది. ఎత్ అనేది ప్రశ్నగా ఉంటే తత్ అనేది సమాధానంగా ఉంటుంది. ఏది, ఎవరు, దేనివల్ల, ఇది ప్రశ్న, దాని సమాధానం తత్ అంత. ఇక్కడ కానీ దేనివల్ల ఈ జగత్తు జరుగుతోందో అదే పరమాత్మ. ఎందుకు దేనివల్ల జరుగుతోందో అని అనాల్సిందే తప్ప అది ఇది అని నిర్ధారించలేవు. కనుక పరమాత్మ అంటే ఎవడయ్యా అంటే ఎవడో ఏదో అని చెప్పాలి. కనుక తచ్చబ్దం ఎంత పరమాత్మని చెప్తుందో యత్ శబ్దం కూడా అంత పరమాత్మని చెప్తుంది. ఇక్కడ యత్ అనిర్వచనీయం. అటువంటి యత్తుని ఆరాధించడమే యజ్ఞము అని ఒక నిర్వచనం చెప్తున్నారు ఇక్కడ. యచ్చబ్దవాచ్యుడైన పరమాత్మని, అనిర్వాచ్యుడైన ఆయన ఆరాధించడమే యజ్ఞం. ఇది కూడా తెలుసుకోవాల్సింది. అందుకే శ్లోకమంతా యచ్చబ్దంతో ఉన్నది ఇక్కడ. యస్మిన్ ఇదం, ఎవరి యందు ఇదమున్నదో, ఇదం అంటే కనబడే జగత్తు, ఇదం ప్రత్యయం జగత్తు అని చెప్తున్నారు కదా. అది యస్మిన్ ఇదం, ఎవరి యందు ఈ జగత్తు ఉన్నదో, ఎవరి యందు ఉండడమే కాదు, యతశ్చేదం, ఎవరి వల్ల ఉన్నదో. ఇప్పుడు బల్ల యందు పుస్తకం ఉంది అన్నట్టు లేదు పరమాత్మ యందు ప్రపంచం.
బలం లేకపోయినా పుస్తకం ఉంటుంది, కానీ పరమాత్మలో కూడా ప్రపంచం లేదు. అందుకే అర్థం చేసుకోవడం, పరమాత్మ ఆధార వస్తువే కాదు, అందులో లీనమై నిలిపే వస్తువు కూడా. అందుకే యస్మిన్నిదం యతశ్చేదం. ఇదంతా విచారణతో తెలుసుకోవాల్సిన స్తోత్రం అండి. ఊరికి ఆవలిస్తూ పారాయణ కునుకుతూ వినేటటువంటి విషయం కాదు, బ్రహ్మ విచారణ ఈ స్తోత్రం అంతా కూడా. అందుకే యస్మిన్నిదం యతః ఇదం, దేని వలన ఉన్నదో, ఏనేదం దేని చేత నడపబడుతూ ఉన్నదో. అంతేకాదు ఏదం స్వయం, ఇదంతా ఎవరో. మళ్ళీ అదొకటి అంటే ఈ ప్రపంచానికి ఆధారమతడు, ఈ ప్రపంచం ఆయన వల్ల నడుస్తుంది, ఆయన చెప్పు చేతల్లో నిర్వహింపబడుతున్నది, ప్రపంచమే ఆయన. ఈ మాట చెప్పడంలో ఎంత అందం ఉన్నదో పరిశీలించాలి. ఇది అవగతం చేసుకోవడానికి గతంలో లలితా భాష్యంలో చెప్పుకున్న ఒకానొక ఉదాహరణ ఇక్కడ తెచ్చుకోవాల్సింది మనం. అక్కడ విన్న వాళ్ళందరూ చాలామంది వచ్చారు కనుక గుర్తు చేస్తున్నాం. ఇక్కడ సరిగ్గా ఇందులో చెప్తున్న మాట ఏమిటంటే, తైత్తిరీయంలో చెప్పిన యతోవాయుమాని భూతాని జాయంతి ఏన జాతాని జీవంతి యత్ ప్రయత్యభిసంవిశంతి, ఆ ఉపనిషత్తు ఇక్కడ కనబడుతున్నది. అందుకే ఔపనిషద బ్రహ్మ ప్రతిపాదన జరుగుతుంది కనుక ఉపనిషద్వాక్యములు ఇందులో కోకొల్లుగా కనబడుతున్నాయి. అక్కడేం చెప్పాడు ఇదే చెప్పాడు. బ్రహ్మం అంటే ఏమిటి అనే దాని నిర్వచనం ఒక్కటే, జన్మాద్యస్య యతః. జన్మాది అంటే జన్మ స్థితి లయము దేని వల్ల కలుగుతున్నాయి, అదే బ్రహ్మము. ఆ ఒక్క మాటని ఉపనిషత్తు యతోవాయుమాని భూతాని జాయంతే మంత్రంలో చెప్పింది. ఎవరి వల్ల కలుగుతోందో, ఎవరి వల్ల పెరుగుతోందో, ఎవరి యందు లయమవుతోందో అది బ్రహ్మము. ఇది ఎలాంటి భావం అంటే, బ్రహ్మమునికి జగత్తుకి ఉన్నటువంటి వేరు లేక ఐక్యము రెండు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికి గొప్ప ఉదాహరణ ఏమిటంటే, ఆదిశంకర భగవత్పాదుల వారు అందించిన ఆధారం తీసుకుంటూ సముద్రం కెరటాలు ఇదే ఉదాహరణ. ఈ కెరటాలు ప్రపంచం అనుకుందాం, ఎందుకంటే ప్రపంచానికి నామరూపాలు ఉన్నాయి, కెరటానికి నామరూపాలు ఉన్నాయి. ప్రపంచం కూడా వస్తూ పోతూ ఉండేదే, కెరటాలు వస్తూ పోతూ ఉంటాయి. కానీ కెరటాలు జగత్తు, సముద్రం జగన్నాథుడు, ఈ రెండు తీసుకుందాం. ఇప్పుడు జగత్తైన కెరటాలు ఆ సముద్రం నుంచి వేరుగా ఉన్నాయా, ఇది ప్రశ్నించుకోవాల్సింది. ఇక్కడ లేవు. మరి దేని యందున్నాయి కెరటములు, సముద్రం యందున్నాయి. దేని వల్ల ఉన్నాయి, సముద్రం వల్ల ఉన్నాయి. దేని అధీనంలో ఉన్నాయి, సముద్రం అధీనంలో ఉన్నాయి. కెరటాల్లో ఉన్నదంతా ఏమిటి, ఆ సముద్రపు నీరే కదా. సముద్రంలో ఒక మెటీరియలు, కెరటాల్లో మరో మెటీరియల్ ఉందా? రెండిట్లో ఉన్నది ఒకటే మెటీరియల్, ఏమిటి, బ్రహ్మమే. ఇది మీకు అర్థమైపోతే కెరటాలు దేని వల్ల ఉన్నాయో, కెరటాలు దేని యందున్నాయో, కెరటాలు దేని అధీనములున్నాయో, కెరటాలన్నీ ఏదో అదే సముద్రములు ఎలా చెప్పామో, ప్రపంచమునకు ఆధారం ఏదో, ప్రపంచమునందంతా ఏది ఉన్నదో, ప్రపంచము దేని వల్ల ఉన్నదో, ప్రపంచమంతా ఎవరి రూపమో ఆ పరమాత్మకు నమస్కారము. ఇంతేనండి. ఇక్కడ విశ్వానికి విష్ణువుకి అభేదాన్ని చూడడం ఎలాగో చూపిస్తున్నారు. వేదాంతం ఎంత చమత్కారం చేస్తుందంటే, తెలిస్తే చమత్కారం, తెలియకపోతే అయోమయం. ఏం చేస్తాం ఇక్కడ, తెలుసుకోవాలని ప్రయత్నం చెయ్యం కనుక అది అంతా అయోమయం అండి, విసుగు. నిన్న కథే బాగుంది, వాళ్ళు కొంచెం ఎంత కాదన్నా టఫ్ నాది కాదు సబ్జెక్ట్, నన్ను ఏం చేయమంటారు ఇక్కడ. ఎందుకంటే నాకు కావాలి అనుకోవట్లేదు కనుక అర్థం కావట్లేదు, మరి ఇంకేం లేదు. కావాలనుకున్న వాడికి తప్పకుండా అర్థమవుతుంది, సందేహం లేదు. ఫలానా విషయం నాకు అర్థం కాలేదు అంటే అర్థం నువ్వు కావాలనుకోలేదు కనుక. లేకపోతే ఇందులో కష్టమేముందండి, ఆఖరికి అర్థం కావడానికి సముద్రాన్ని కూడా తీసుకొచ్చాక ఇంకా అర్థం కాకుండా ఎలా ఉంటుంది. ఇక్కడ చాలా సులభమైనటువంటి మాట. అందుకు ఒక మహద్విషయాన్ని ఎంత చక్కగా చెప్తున్నారు ఇక్కడ. ఉపనిషత్ చేసే చమత్కారం ఏంటంటే, ముందు ప్రపంచ దృష్టిని పరిహరించి పరమాత్మను ఆశ్రయించు అనగానే మనకేమనిపిస్తుంది, ప్రపంచాన్ని విడిచిపెట్టి పరమాత్మను పట్టుకోని చెప్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఎక్కడ పట్టుకుంటావు, ప్రపంచంలో ఉండేగా పట్టుకోవాలి. ఎక్కడికి ప్రపంచమంతా విడిచిపెట్టి పరమాత్మను పట్టుకుంటే ఎక్కడికి ఎగురుతావు. ఒక్కసారి ఎగరాలంటే ఎగిరితే అది ప్రపంచమే. ప్రపంచం లేనిదంతా నువ్వు ఎక్కడికి వెళ్ళగలవో అదంతా ప్రపంచమే. మరి ఎక్కడి నుంచి పరమాత్మను పట్టుకుంటావు. అప్పుడు అనాత్మ విషయాలు ఆత్మ విషయాలు పరిహరించు అన్నారు. ఇది బాగుంది. పరిహరించే కొంతసేపటికి నువ్వు ఆత్మతత్వం ఏంటో అర్థమయ్యాక ఏమనిపిస్తుందంటే, ఇంతవరకు అనాత్మను నువ్వేదనుకుంటున్నావో అది కూడా ఆత్మవస్తువే అర్థమయ్యి సర్వం బ్రహ్మమయమని దృష్టి ఏర్పడుతుంది అని చెప్పి ఇది చమత్కారం. అదేవిధంగా ఇక్కడ ప్రపంచాన్ని చూస్తున్నావు, ఇది దేనివల్ల ఏది ఆధారంగా ఉందో తెలుసుకో, దేనివల్ల నడుస్తుందో తెలుసుకో, దేని నియంత్రణలో ఉందో తెలుసుకో, ఆఖరికి ఇదంతా అదే అని తెలుసుకో అని చెప్తున్నాడు ఇక్కడ. కానీ విశ్వమంతా పరమేశ్వరుడే, కానీ విశ్వం అనే పరిమితిగా నిమడడు. కెరటమంతా సముద్ర జలమే కానీ కెరటం అనే పరిమితికి దానికి అది ఇమడదు. అదేవిధంగా ప్రపంచానికి పరిమితి ఉంది, పరమాత్మకు పరిమితి లేదు. కానీ ప్రపంచమంతా పరమాత్మ యొక్క స్వరూపమే. ఆ విషయం ఇక్కడ చూపిస్తూ యోస్మాత్ పరస్మాచ్చ పరహ, అందుకే చెప్తున్నాడు విశ్వమంతా ఆయనే, కానీ విశ్వం కంటే పరుడు కూడా ఆయనే. పరుడు అంటే అతీతుడు. కెరటమంతా సముద్రమైనా కెరటం కంటే అతీతంగానే ఉంది కదా. అందుకు యస్మాత్ పరస్మాత్, ఈ పరస్మాత్ అనే మాట ఏమిటి, యస్మాత్ అంటే ప్రపంచం కంటే, మరి పరస్మాత్ పరము కంటే పరమైన వాడు. ఇది పరాత్పరహ అని మాటలు అంటూ ఉంటాం, మనం వింటూ ఉంటాం. పరాత్పర పరాత్పర భజనలు చేస్తూ ఉంటాం. కానీ పరాత్పర అంటే ఏమిటి, యస్మాత్ అంటే ప్రపంచం,
ఇక్కడ పర అనే శబ్దానికి ప్రకృతి, ఇది అర్థం. ఇక్కడ ఈ కనిపించే ప్రపంచానికి అసలు మూల కారణం ప్రకృతి. కనుక పరమాత్మ ప్రపంచము కంటే అతీతుడు. ప్రపంచం కంటే అతీతుడు అంటే ప్రకృతి స్వరూపుడా? కాదు, ప్రకృతికి కూడా అతీతుడు. అందుకే గీతలో చెప్తారు, క్షర అక్షరముల కంటే అతీతుడైన వాడెవడో వాడు పురుషోత్తముడు అని మాట చెప్పారు ఇక్కడ. అదే విషయాన్ని ఇక్కడ అక్షర అక్షర అనేటువంటి శబ్దమే ఇక్కడ ఈ విధంగా చెప్పబడుతుంది. పరమనగా ప్రకృతి, విశ్వమునకు పరమని చెప్పబడుతున్న ప్రకృతికి కూడా ఎవడు అతీతుడో వాడు యస్మాత్ పరస్మాచ్చ పరహ. ఇంతవరకు బాగుంది. పుట్టి పెరిగి నశించే లక్షణమైన ప్రపంచానికంతటికీ ఆయనే మూలం. మరి ఆయన ఎలా పుట్టాడు? ఎందుకంటే మనకే వికారాలు ఉన్నాయో అవి కూడా ఆయనకు ఉండాలి అని మనం అనుకుంటూ ఉంటాం. అది వచ్చింది బాధ. పుట్టకుండా ఎలా ఉంటాడండి ఎవడైనా? ఎందుకంటే నువ్వు పుడితే కానీ లేవు కనుక అది కూడా పుడితే కానీ ఉండదు అనుకుంటున్నావు. నువ్వు పుట్టుకనేది లేకుండా ఉండడం నువ్వు ఎవరికి సాధ్యం? ఎవరికి సాధ్యమో ఆయన పేరే పరమాత్మ. ఇంకోటి ఏమున్నది ఇక్కడ? అది యస్మాత్ పరస్మాచ్చ పరహ స్వయంభువం. అతడి పేరు ఇంకోటి స్వయంభువం, తనంత తాను కలిగినవాడు. అటువంటి పరమాత్మ నువ్వేం చేస్తున్నావు? ఇప్పటివరకు పరమాత్మ అంటే ఏంటి ఈ శ్లోకంలో అర్థమైపోయింది కదా, మళ్ళీ వెనక్కి వెళ్ళక్కర్లేదు. వెళ్తాడేమో భయంతో అర్థమైందని చెప్పేయాలి, అంతే. మరి తప్పదు. చాలా 2 శ్లోకాలు. ఈ 2 శ్లోకాలు చాలదు, సంపూర్ణంగా ఇంకేం చెప్పాలి పరతత్వం గురించి? 2 శ్లోకాలు అంత గొప్పగా ఉంది. అలాంటి పరమాత్మను ఏం చేస్తున్నావు? 2 చేస్తున్నాను. ధీమహి ప్రపజ్యే. ధీమహి, ధీమహి అంటే ఉపాసిస్తున్నాను, ధ్యానిస్తున్నాను, బుద్ధితో అనుసంధానం చేసుకుంటున్నాను. ప్రపజ్యే, శరణు వేడుతున్నాను అన్నారు. ఎందుకంటే నువ్వు పరిమిత భావంతో ఉన్నావు కనుక మాయా కొరతలు ఉండిపోయావు. ఇది దాటాలి అంటే వాడిని శరణు వేడుక తప్పదు. బ్రహ్మేష్టం శరణముపగమ్య అనే వేదం చెప్తే ఉపనిషత్తు ముముక్షరే శరణమహం ప్రపద్య అని ఉపనిషత్తే చెప్తుంది. లేకపోతే ఆత్మబుద్ధి ప్రకాశుడైనటువంటి పరమేశ్వరుని శరణు వేడకపోతే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? అది ఈశ్వరానుగ్రహాదేవి పుంసామద్వైత వాసన అని భగవత్పాదులు వారు చెప్పిన విషయం కూడా అదేగా. అందుకే ఆయన అనుగ్రహం లేనిది ఏమీ లేదు కనుక పరమేశ్వరుని శరణు వేడుతున్నాను అన్నారు. ఇక్కడ శరణు వేడ్డే ఎలాగా? మామేవ ఏ ప్రపజ్యంతే మాయామేతాం తరత్తతే. ఆ ప్రపజ్యంతేనే ఇక్కడ ప్రపజ్యే. ప్రపజ్యే, శరణు వేడుతున్నాను, సర్వాత్మన శరణు వేడుతున్నాను. శరణు వేయడానికి ఒక భావం ఉన్నది. శరణు వేడడం అంటే అది తప్ప అన్యము లేదనే భావంతో పట్టుకొనడమే శరణు వేడడం. ఇది శరణాగతికి ఇది గొప్ప అర్థం. ఒకప్పుడు రమణ మహర్షి దగ్గరకు ఒక ఆవిడ వెళ్ళి మాట్లాడుతూ, ఎంత చెప్పండి మీరు నేను నేను జ్ఞానం అంటారు, నాకు అది కొంచెం అర్థం కాదు, అప్పుడప్పుడు విసుగొస్తుంది. ఏమన్నా ఈ జ్ఞానం కంటే శరణాగతి చాలా గొప్పది కదా అని. వెంటనే శరణాగతి గొప్పది అని అంటున్నావు, అసలు శరణాగతి అంటే ఏమనుకుంటున్నావు అని అడిగారు ఆయన. ఎందుకంటే మనం ఒక స్టేట్మెంట్ పాస్ చేసే ముందు మన డెఫినేషన్ ఏంటో మనం చెప్పాలి. ఇక్కడ నువ్వేమనుకుంటున్నావు శరణాగతి అంటే, వెంటనే ఆమె చెప్పింది ఏ కష్టం వచ్చినా భగవంతుని దిక్కు అనుకుంటున్నాను. అది కాదు శరణాగతి అంటే అని చెప్పారు ఇక్కడ. శరణాగతి అంటే ఏదో కష్టం వస్తే భగవంతుని దిక్కు అనడం కాదుట. అసలు కష్టము సుఖము కూడా పట్టకుండా పరమాత్మయే పడితే దాని పేరు శరణాగతి అని చెప్పాడు ఇక్కడ. ఇంకేం చెప్తాను ఇక్కడ? పరమాత్మ తప్ప అన్యము పట్టని శరణాగతి. ఇదే శరణాగతికి నిర్వచనమైతే ఆ శరణాగతికి బ్రహ్మజ్ఞానానికి భేదం లేదు పో అని చెప్పాడు మహానుభావుడు. అదే మామేవయే ప్రపజ్యంతే అనే మాటలో కానీ మామేకం శరణం వ్రజ అనే మాటకు కానీ అది అర్థం. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ ప్రధానం. ఏ కష్టం వచ్చినా అన్నే శరణు వేడు అని చెప్పడం కాదు ఇక్కడ అర్థం. అసలు శరణు వేడికి ఏం చేస్తావు? ఆయనే శరణం అని తెలుసుకో. ఎలాగూ ఆయనే దిక్కు, నువ్వు పట్టుకున్నా పట్టుకోపోయినా ఆయనే దిక్కు. ఆయన దిక్కుని తెలుసుకోవడమే శరణాగతి, ఇంకేమున్నది ఇక్కడ? అందుకే ప్రపజ్యే. ఈ 2 శ్లోకములు భావస్ఫోరకంగా గ్రహించితే సర్వసృష్టి నియామకుడే సృష్టి స్వరూపుడై ఉన్న ఏ పరమాత్మ ఉన్నాడో అతడే నాకు దిక్కని భావం కలుగుతుంది. సర్వము ఆయనే నువ్వు కూర్చుంటే కష్టం తొలగించడా? ఇంత విని కష్టం తొలగించట అని మాత్రం అనుకోవద్దు. అలా పట్టుకుంటే మనకు వచ్చే కష్ట సుఖాలను ఆయన ఎలాగూ చూసుకుంటాడు, అది తెలిసి పట్టుకుంటే. అందుకే ఈ 2 శ్లోకములు చాలు అనిపిస్తుంది. అయితే ఇది హిందువుల పురాణంలో ఉంది కనుక ఇది మంది కాదు అనుకుంటారేమో ఎవరోనే. కానీ ప్రపంచంలో ఎవడైనా సరే, ఏ మతం వాడైనా ఏ మతం లేని వాడైనా సరే మరొక వాదు లేకుండా చదువుకోగదగ్గ శ్లోకములు ఈ 2. అందుకే ఇది యూనివర్సల్ ప్రేయర్. ప్రపంచంలో ఎవడైనా చదువుకోవచ్చు. అవునా లేదో చెప్పండి. ఇప్పుడు మీకు తెలిసిన భావంతోనేనా స్పష్టంగా కనబడుతుంది. ఎవడైతే భగవానుడో, భగవానుడు అంటే ఏంటో చెప్పక మరి ఇంకేం చెప్తాం? ఎవడు అనిర్వచనీయుడో, ఎవరి వల్ల ఈ జగమంతా కలుగుతూ పెరుగుతూ లయమవుతూ ఉన్నదో, కరిగి పెరిగి లయమయ్యేటటువంటి ఈ జగత్తుకి అతీతుడు ఎవడో ఆ పరమాత్మ శరణు పెడుతున్నాను. ఇందులో ఏమున్నదండి? అందరికీ సరిపోయిందే కదా. కనుక ఈ 2 శ్లోకాలు ఒక్కసారి అందరం కలిసి అందాం. దీని ప్రాధాన్యం తెలియడం కోసం అందరి చేత అనిపిస్తున్నాం. అందరం కలిసి భాగవత పురుషుడు అనుగ్రహం పొందడానికి మన ప్రయత్నం మనం చేద్దాం. ఇది మంత్రగర్భితం, సందేహం లేదు. ఓం నమో భగవతే తస్మై
యత ఏతచ్చిదాత్మకం పురుషాయ ఆది బీజాయ పరేశాయాభిధీమహి యస్మిన్నిదం యతశ్చేదం యేనేదం య ఇదం స్వయం యోస్మాత్ పరస్మాచ్చ పరః తం ప్రపద్యే స్వయంభువం. ఈ రెండు శ్లోకాలు కలిపి ఒక్క తోట తెచ్చుకుంటే ఎంత బాగుంటుంది. ఆ పని చేశారు పోతన గారు. ఎవ్వని చే జనించు జగము ఎవ్వని లోపల ఉండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానిని ఆత్మభవు ఈశ్వరు నే శరణంబు వేడెదన్. తెలుగులో చెప్పారు. తెలుగు పద్యం చదువుకున్న చాలు. అయితే భావం ఇవ్వడానికి తెలుగు సరిపోతుంది. మంత్రశక్తికి సంస్కృతమే శరణ్యం అని చెప్పుకున్నాం కనుక ఈ శ్లోకాలు రెండూ కూడా చదువుకుని తెలుగు కూడా చదువుకుని ఆనందించుదాం. యస్వాత్మనీదం నిజమాయజార్పితం క్వచిద్విభాతం క్వచతత్తిరోహితం అవిద్ధదృక్సాక్షుభయం తదీక్షతే స ఆత్మమూలోవతు మాం పరాత్పరః. ఈ ప్రపంచమంతా ఒకసారి ఆయన నుంచి వెలికి కనబడుతుంది, ఇంకొకసారి ఆయనలో లీనమైపోతుంది. తనకి ఎవరి నుంచి వెలికి వస్తూ తిరిగి ఎవరిలోకి లీనమైపోతుందో అటువంటి ఆత్మమూలుడైన స్వామిని నేను శరణు వేడుతున్నాను. ఇది దీని యొక్క భావం. ఇందులో అద్భుతమైన శబ్దం ఆత్మమూలం. ఆత్మమూలం అంటే ఏమిటి? ఇది తెలుసుకోవాల్సినవి. కొన్ని మాటలు మనం పర్యాలోచన చేసినప్పటికీ కూడా ఈశ్వరతత్వ వివేచన చేసిన వాళ్ళమవుతాం. ఆత్మమూలం. అసలు ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ అంటే ఏమిటో మీరే చెప్పగలరు. మొన్నప్పుడు చెప్పుకున్న ఆత్మనోతి వ్యాప్నోతి ఆత్మ, వ్యాపించేది ఆత్మ. ఆ అర్థం అటు ఉంచండి. ఇంకొక అర్థం ఆత్మ అంటే ఏమిటి మీరు ఆలోచించడానికి అవసరమైన నిర్వచనం ఒక్కటి చెప్పుకుంటే, నేను అని దేని ఆధారంగా అనుకుంటున్నావో అది ఆత్మ. ఏది ఉండడం వల్ల నేను అనగలుగుతున్నావో అది ఆత్మ. ఇప్పుడు స్పష్టమేండి. నేనని దేని వల్ల అనుకోగలుగుతున్నావు? శరీరం ఉండడం వల్లే నేను అంటున్నానండి అంటావు కదా, అప్పుడు దేహాత్మ. కానీ అది కాదు, మరికొంచెం వెనక్కెళ్ళు. అప్పుడు ఆలోచించు. కాదండి, ఈ శరీరం ఒక్కటి నిద్రాదుల్లో ఉన్నప్పటికి కూడా నా లోపల చైతన్యం ఉంటుంది కనుక నా బుద్ధి ఆత్మ అంటాడు. అవునా? మరికొంచెం బుద్ధి పెట్టి ఆలోచించు. బుద్ధి కూడా కాదని తెలుస్తుంది. అలా వెళ్ళు క్రమంగా. శరీరానికి బుద్ధికి మధ్యలో మరొకటి ప్రాణం. ప్రాణమే ఆత్మ అనుకుంటావు, ప్రాణానికి పైన బుద్ధి ఒకటి ఉంది. అంతవరకు వచ్చావు కదా. ఈ బుద్ధికి కూడా చైతన్యం ఎవడిస్తున్నాడో ఆలోచించు. అప్పుడు దేహం దాటిపోయావు, ప్రాణం దాటిపోయావు, బుద్ధిని దాటిపోయావు. అప్పుడు ఇంతవరకు దేహమాత్మ అనుకున్నావు, తర్వాత ప్రాణాత్మ అనుకున్నావు, తర్వాత బుద్ధి ఆత్మ అనుకుంటున్నావు. కానీ 3 ఆత్మలు 4 ఆత్మలు ఉన్నాయా? ఉన్నది ఒకటేగా. అంటే అర్థమైతే మొన్న చెప్పినట్టు సూర్యకాంతి కొలను మీద గోడ మీద పడ్డట్లుగా 2 చోట్ల పడిందే కానీ కాంతి ఒక్కటేగా. అలాగే దేహం మీద ఆ చైతన్యం ప్రసరించినప్పుడు దేహాత్మ అనుకుంటున్నావు, ప్రాణంలో ప్రసరించినప్పుడు ప్రాణాత్మ అనుకుంటున్నావు, బుద్ధిలో ప్రసరించినప్పుడు బుద్ధ్యాత్మ అనుకుంటున్నావు. కానీ అది 3ఇంట్లోని ఇమడలేదు. 3ఇంటికి వెలుగునిస్తూ 3ఇంటికి అతీతంగా ఉన్నది. అందుకే ఇంద్రియాని పరాన్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే పరతస్తు సహ. భగవద్గీతలో స్వామి మాట చెప్పాడు. అదే కఠోపనిషత్తులో కించిత్ భేదంతో మనకు గోచరిస్తుంది అదే మంత్రం. బుద్ధి దాకా వెళ్ళేవుగా. బుద్ధికి కూడా ఎవడు చైతన్యం ఇస్తున్నాడో వాడు అసలు చైతన్యం. మిగిలినవన్నీ పరప్రకాశాలు. అదే స్వయం ప్రకాశం. పరప్రకాశం అంటే తెలుసు కదా, అవతల వాళ్ళు లైట్ వేస్తే వెలిగింది. కానీ ఆత్మ యొక్క వెలుగు పడితేనే దేహము ప్రాణము బుద్ధి పనిచేస్తున్నాయి. ఆ వెలుగు విత్డ్రా అయితే అయిపోయింది. ఇక్కడ ఆ వెలుగు పడుతున్నంతసేపు ఇదే వెలిగిపోతుంది అనుకుంటున్నావు. వెలుగుకు మూలాన్ని వెతుకు. కనుక ఆత్మ నేను అనే దానికి మూలము ఎవడో వాడు ఆత్మమూలుడు. ఇది దీని యొక్క భావం. ఇక్కడ ఆ ఆత్మమూలుడైన పరమాత్మని నేను శరణ వేడుతున్నాను. అందులోంచే ఈ జగత్తు వెలికి వస్తుంది, తిరిగిపోతుంది. సముద్రం నుంచే కెరటాలు ఒకసారి ప్రకటింపబడుతున్నాయి, ఒకసారి లాక్కోబడుతున్నాయి. దీనికి ఊర్ణనాభివృత్తాంతంతో కూడా పోల్చి చెప్తారు వేదముని యందు. సాలీయుడు తన నోటి నుంచి తంతువులతో ఒక అద్భుతమైన గూడును చేసి తిరిగి లోపలికి లాక్కున్నట్లుగా అని కూడా ఉపమానం చెప్పారు. ఒక పరి జగములు వెలినిడినొక పరి లోపలికి గొనుచు ఉభయము తానై అయ్యకలంక సాక్షియగు అని వర్ణిస్తూ ఆత్మమూలు నర్థిదలంతున్నన్నాడే ఆ భావాన్ని ఇక్కడ గ్రహించవచ్చు. కాళేన పంచత్వమితేషు కృష్ణసో లోకేషు పాలేషు చ సర్వహేతుషు తమస్తదాసిద్ గహనం గభీరం యస్తస్య పారేభి విరాజతే విభు. ఈ జగమంతా కాలం కొద్దీ కలుగుతూ ఉంటుంది, కాలంతో పాటు పోతూ ఉంటుంది. అంటే మనం చూస్తున్న వాటిలో 3 వస్తువులు కనిపిస్తున్నాయి. జీవులు,
పదార్థాలు, ఇది పదార్థ జగత్తు. ఈ పదార్థం అంతా దేని యందుందో అది ప్రపంచం. ఈ రెండూ కూడా దేని వల్ల నడుస్తున్నాయి? ఇది కాలం. మూడు వచ్చేసి చూడండి, ఇక్కడ మనం చూస్తున్నవి ఇవన్నీ కూడా మనందరం వస్తువులు. ఎక్కడున్నాం? భూమి ఉందో ఆకాశం ఉందో ఒక చోట ఉన్నాం కదా. కనుక ఇవన్నీ వస్తువులైతే రెండవది దేశం. దేశం అంటే ఈ వస్తువులు దేన్ని ఆధారం చేసుకుని అది. ఈ రెండు దేని బట్టి నడుస్తున్నాయి? బిఫోర్ 10:30 ఒక్కళ్ళు లేడు ఇక్కడ, ఆఫ్టర్ 12:30 ఎవరు ఉండరు. కనుక మనం దేని బట్టి నడుస్తున్నాం? కాలం. కనుక దేశ, వస్తు, కాల మూడు వచ్చాయి. ఈ మూడింటితో ఉన్నదే ప్రపంచం అంతా కూడా. కానీ ఈ మూడు ఉన్నప్పుడు, ఈ మూడు లేనప్పుడు కూడా ఉన్నది ఒకటి ఉంది. ఈ దేశ, వస్తు, కాలములు. దేశం ఎంత అంటే లెక్కకందనంత స్పేస్ అంటారు దీన్నే. కాలం టైం, అందులో ఉన్న ఆబ్జెక్ట్స్ వస్తు సముదాయం. ఇవన్నీ కూడా పుట్టకముందు ఉన్నవాడు, ఇవన్నీ ఉన్నప్పుడు ఉన్నాడు, ఇవి పోయినా ఉంటాడు. ఇది మనం గతంలో చతుశ్లోకి భాగవతంలో చెప్పుకున్న వ్యాఖ్యానం ఇక్కడ పనికొచ్చింది. అందుకే ఒకటి జాగ్రత్తగా వింటే మరొక దాని పనికొస్తుంటుంది. ఇప్పుడు దానివల్ల ఇది అర్థమై ఉంటుంది, దీనివల్ల అది కూడా అర్థమైపోయి ఉంటుంది. ఏదో ఒకటి జరిగింది. మొత్తాన్ని భాగవతం ఒక చోట తప్పించుకున్నా మరొక చోట దొరకపుచ్చుకుంటుంది. అదే భాగవతం అనుకున్న లక్షణం. మొదటి నుండి చివరి వరకు ఒకే తత్వం ప్రతిపాదింపబడినప్పుడు విచారణకి ఎంతకంటే ఇంకేం కావాలి ఇక్కడ? అందుకే ఈ లోకములు, లోకంలో ఉన్నవాళ్ళు, ఈ లోకాల్ని ఏలేవాళ్ళు, వీళ్ళందరూ లోకం అనే సబ్జెక్ట్ ఉన్నంత వరకే వీళ్ళ చర్చ. ఈ లోకం పోయినప్పుడు లోకంలో ఉన్నవాళ్ళు పోతారు, లోకాన్ని ఏలేవాళ్ళు పోతారు. ఎందరు పోయినా అది పోకుండా ఉంటుంది. ఏ మాయ శక్తి చేత ఈ లోకమంతా నడుస్తుందో ఆ లోకాలకి మాయకు కూడా అతీతుడు ఆయన. ఈ మాయని మనం ఒక చీకటితో పోల్చితే ఆ చీకటి అయిన మాయకు కూడా అతీతుడు. అందుకే లోకంబులు, లోకేశులు, లోకస్థులు తెగిన తుదిన లోకంబగు పెంచీకటి కవ్వల యవ్వండే కాకృతి వెలుగు అతనినే సేవింతున్. ఆ మాట ఈ శ్లోకంలో కనబడుతున్నది. ఇక్కడ పోతన గారు ఎంత అందంగా ఆ శ్లోకాన్ని పద్య రూపాలు ఇస్తున్నారో పరిశీలిస్తూ వెళుతూ ఉంటే దానికి అదే చాలు అనిపించేటట్లుగా పరిపూర్ణం చేశారు. నత్త కొన్ని భంగి పెక్కగు మూర్తులలో ఎవ్వడాడు యథానటస్యాకృతిభిర్విచేష్టతో దురత్యయానుక్రమణ సమావతు. చాలా విశేషమైన మాటలు ఇక్కడ చూపిస్తున్నారు. ఉపనిషత్తు మనకు అర్థం కావడానికి అనేక రకాల ఉపమానాలు వాడింది. కట్టెల్లో అగ్ని అని ఉపమానం వాడింది. మనం కాలువలో నీరు అని ఒక ఉపమానాన్ని చెప్పుకున్న అవతారాల గురించి చెప్పేటప్పుడు, కాలువలో నీరు అన్నప్పుడు కాలువ ఏ ఆకారం కనబడుతుందో నీరు ఆకారంలో కనబడుతుంది.